అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు ప్రభుత్వం అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే విడుదల చేసింది. అయితే దీనికి సంబంధించి ఈసారి ఈ లిస్ట్‌లో ఉన్న వారికి పెన్షన్ అయితే రాదనమాట. అయితే ఆ లిస్ట్ ఏంటి? ఎవరికి రాదు? ప్రతిదీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మళ్ళీ పాయింట్ మిస్ అయితే మీకు అర్థం కాదు. అంతకంటే ముందు చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఏ పథకం అప్డేట్ వచ్చినా కానీ అందరికంటే ముందుగా మీకైతే తెలుస్తుంది. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో అయితే పెట్టుకోండి. అప్పుడే నోటిఫికేషన్ ద్వారా మీకు ప్రతి పథకం సంబంధించి అయితే మీకైతే తెలుస్తుందన్నమాట. అలాగే వీడియోకి లైక్ చేయండి. మరికొంతమందికి అయితే ఈ వీడియో అనేది అయితే రీచ్ అవుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో పెన్షన్ పంపిణీని ఎన్టీఆర్ భరోసా కింద ఎన్టీఆర్ పెన్షన్ కింద అయితే మార్చారన్నమాట. ఈ విధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి గత ప్రభుత్వంలోని నార్మల్గా ఉండే పెన్షన్లకు 3,000 రూపాయలని ఈ ప్రభుత్వం 4,000 రూపాయలు అయితే చేసింది. అలాగే వికలాంగులకు 3,000ని 6,000 చేసింది. అలాగే దివ్యాంగులకు 10,000 రూపాయల వరకు పెంచారు. ఈ విధంగా పెంచడం వల్ల ప్రభుత్వంపై చాలా భారం అయితే పడుతుంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కొత్త సర్వే అయితే నిర్ణయించిందనమాట. ఈ సర్వేలో ఏంటంటే ఎవరికైతే ఈ లిస్టులో పేరు ఉందో అంటే ఇక్కడ మనకి మొత్తంగాని ఈ యొక్క పెన్షన్దారులు చూసుకుంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది అయితే ఉన్నారు. అందులో 60,000 మంది బోగస్ పెన్షన్లే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. అంటే అనర్హులు కూడాని ఈ లిస్టులో అయితే ఉన్నారనమాట. అయితే దానికి సంబంధించి తనిఖీలు అయితే నిర్వహించడం జరిగింది. అంటే సర్వేలు అయితే చేస్తున్నారు. ఆ సర్వేలో ఎలా చేస్తున్నారంటే ఈ విధమైన క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే మీకు ఆ పెన్షన్ అనేది అయితే రాదు. అంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి ఈ బోగస్ పెన్షన్లు అన్నీ తీసేసి ఎవరైతే కరెక్ట్గా అర్హులు ఉంటారో కేవలం వారికి మాత్రమే ఈ పెన్షన్లు అన్నీ చెందేలాగా రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకుంటే సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి పెన్షన్లు వీళ్ళకైతే రావు. ఆల్రెడీ ఎవరికైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయని తేలాయో వాళ్ళకి ప్రభుత్వం నోటీసులు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే ఇక్కడ మీరు ఏంటంటే ఆ నోటీసులన్నీ కూడా మాకు కాదు, మేము ఎందుకంటే మేము అర్హులని ప్రూవ్ చేసుకుంటే మీకు మళ్ళీ పెన్షన్ అయితే వస్తుంది. అంటే ఇక్కడ ఎలాగంటే ఇప్పుడు డిజేబిలిటీ అంటే వికలాంగులు చూసుకుంటే 40% వరకు కూడా పర్సంటేజ్ అయితే ఉంటుంది. ఆ 40% కాకుండా మీరు యొక్క ఫేక్ సర్టిఫికేట్ పెట్టి 20%ని 50%గా పెంచి మీరు ఇచ్చారంటే మాత్రం మీకు నోటీస్ అయితే వస్తుంది. అప్పుడు మీరైతే ప్రూఫ్ చేసుకోవాల్సి ఉంటుంది. మేము పెట్టింది కరెక్టే అని చెప్పేసి మళ్ళీ అప్లై చేసుకుంటే మీకు పెన్షన్ అనేది అయితే వస్తుందన్నమాట. అందుకు ప్రభుత్వం ఏంటంటే ఎలా ఎవరికైతే పెన్షన్లు ఉంటాయో అవన్నీ కూడా గుర్తించి అవి అయితే తీసివేయడం అయితే జరిగిందనమాట. మీరు కావాలంటే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పెన్షన్ సంబంధించి అయితే ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం అయితే తీసుకుంది. దీని విషయంలో మాత్రం చాలా వరకు కూడా సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే ఈ యొక్క 60,000 సంబంధించిన బోగస్ పెన్షన్లు అన్నీ కూడా తీసివేయాలని స్పెషల్ అధికారులను అయితే నిర్వహించారనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెబ్సైట్లో సంబంధించి ఎవరైతే బోగస్ పెన్షన్లు ఉన్నాయో వాటందరికీ కూడా తీసేసి మొత్తం అంతా కూడా సార్ట్అవుట్ చేసి వాళ్ళందరికీ కూడా నోటీసులు పంచడం అయితే జరిగిందనమాట. మీరు దాన్ని మళ్ళీ సంతకం పెట్టి మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా కొన్ని కొత్తగా రూల్స్ అనేవి అయితే విడుదల చేసిందనమాట. అందులో మొదటిది చూసుకుంటే మీకు 4 వీలర్ వెహికల్ అయితే కలిగి ఉండకూడదు. ఒకవేళ ఉంటే మాత్రం మీకు పెన్షన్ అయితే రాదనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే 4 వీలర్లోని మీ యొక్క రేషన్ కార్డులో మీ యొక్క సంబంధించి ఎవరికైనా ఒక్క వెహికల్ ఉన్నా కానీ అంటే 4 చక్రాల వాహనాలు ఎవరికైనా ఉన్నా కానీ వాళ్ళకి ఈ పథకం అయితే అనర్హులని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. అలాగే మీ యొక్క కరెంటు బిల్లు కూడా 300 యూనిట్ పైకి వస్తే మాత్రం మీకు ఈ పెన్షన్ అయితే రాదని రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తుంది. సో ఖచ్చితంగా ఇంట్లో ఎక్కడైనా 300 యూనిట్ల కన్నా ఎక్కువ వస్తే మాత్రం మీకు పెన్షన్ సంబంధించి అయితే మీకైతే రాదు. రాష్ట్ర ప్రభుత్వం అయితే తీర్పుగా వెల్లడించిందనమాట. అలాగే భూమి సంబంధించి కూడా ఎంతవరకు లిమిట్ ఉండాలో అంతవరకే ఉండాలి. దానికి మించి ఏమైనా ఉంటే మాత్రం మళ్ళీ ఈ పెన్షన్ కూడా మీకైతే ఎలిజిబుల్ అయితే కాదనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే
ఇన్కమ్ ట్యాక్స్ అయితే పే చేస్తున్న వాళ్ళు ఎవరు ఉండకూడదు. అంటే రేషన్ కార్డులో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తే మాత్రం మీకు ఈ పథకం అయితే ఎలిజిబుల్ కాదన్నమాట. అంటే మీకైతే పెన్షన్ అనేది అయితే రాదు. సో ఖచ్చితంగా మీరు అయితే ట్యాక్స్ కట్టకుండా ఉంటేనే అప్పుడు ఈ పథకంకి అయితే మీరైతే ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు మీ పెన్షన్ అయితే వస్తుంది. అయితే దీనికి సంబంధించి మీ యొక్క రేషన్ కార్డ్ సంబంధించి ఆధార్ కార్డు నెంబర్ కొట్టినప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పే చేసినట్లయితే అప్పుడు మీ యొక్క ఏ వ్యక్తికి సంబంధించి ఎవరైనా ఉంటే అప్పుడు ఆధార్ కార్డులో కానీ సంబంధించి ట్యాక్స్ పే చేసినట్లయితే అప్పుడు మీకు పెన్షన్ అయితే రాదన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఒకవేళ మేము అలా చేయట్లేదని చెప్పి మీరు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినట్లయితే మీకు మళ్ళీ పెన్షన్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ అండి. ల్యాండ్ చూసుకుంటే మీకు అర్బన్ ఏరియాస్లో 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువైతే ఉండకూడదన్నమాట. అలాగే 1000 చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ఈ పెన్షన్ అయితే కట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రభుత్వం అయితే నిర్ణయించుకుందన్నమాట. ఒకవేళ మీకు అలా కనుక వస్తే అలాంటి సమయంలో ఆ ల్యాండ్ మీ పేరు మీద లేదు అని చెప్పేసి మీరైతే అప్పీల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తర్వాత చూసుకుంటే ఆదాయం అన్నమాట. గ్రామీణ ప్రాంతాల్లో చూసుకుంటే నెలకు 10,000 ఉండాలి. అలాగే పట్టణ ప్రాంతాల్లో 12,000 అయితే ఉండాలి. అవి దాటితే మాత్రం వాళ్ళకు కూడా పెన్షన్ అనేది అయితే కట్ చేయడమే జరుగుతుంది. ఈ విధమైన రిక్వైర్మెంట్స్ అయితే పెట్టింది గవర్నమెంట్ అయితే దీనికి సంబంధించి సెప్టెంబర్ 1, 2 తారీఖుల్లో సచివాలయం సిబ్బంది ద్వారా ఈ పెన్షన్ పంపిణీ చేయడమే జరుగుతుంది. అంటే పంచడమే జరుగుతుందన్నమాట. ఈ విధమైన రిక్వైర్మెంట్స్ బట్టి మీలో ఎవరికైనా ఉంటే మీకు కూడా పెన్షన్ అయితే కట్టే అవకాశం ఉంది. ఒకవేళ అలా కనుక ఒకవేళ ఉంటే మాత్రం మీరు మీకు ఆ రిక్వైర్మెంట్స్ బట్టి మేమంతా కూడా అన్ని హక్కులు కలిగి ఉన్నాము, మేము కరెక్ట్గా ఉన్నామని మీరు ప్రూవ్ చేసుకున్నట్లయితే మళ్ళీ మీకు పెన్షన్ అయితే తిరిగి వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంపై ఎక్కువ భారపడడం వల్ల ప్రభుత్వం అంతా కూడా ఎవరికైతే అనర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కట్ చేయడమే జరుగుతుంది. ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అన్నమాట పెన్షన్ కార్డులకు సంబంధించి. సో మనకి ఇక్కడ సెప్టెంబర్ 1, 2 తేదీల్లోని ఎవరికైతే పెన్షన్ పంపిణీ జరగలేదో వాళ్ళు 3 నెలలు బట్టి తీసుకోలేదు, వాళ్ళు మళ్ళీ పంపిణీ చేస్తామని చెప్పేసి అన్నారు. కానీ అది పూర్తిగా అయితే అమల్లోకి అయితే రాలేదన్నమాట. సో చూడాలి. సో ఖచ్చితంగా 1వ తారీఖున ఇన్ కేసు మనకి అక్కడ ఏమన్నా మిస్టేక్ అయితే 2వ తారీఖున అయితే పంచడం అయితే జరుగుతుంది. ఇది మనకు వచ్చిన అప్డేట్ అన్నమాట. ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.